హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో దొరికే పాల పొడితో పాల మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కప్పు షుగర్ కి ఒక కప్పు వాటర్ అయితే వేసి ఇలా పాకం అయితే పట్టుకుందాం. ఇదేమో కువైట్లో స్టోర్ లో ఇచ్చే పాల పొడి డబ్బా అనమాట. ఒక కప్పు షుగర్ కి 2 కప్పుల పాల పొడి అయితే తీసుకున్నాను. ఇదేమో మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. 2 కప్పులకి 2 టేబుల్ స్పూన్లు. ఇదేమో బేకింగ్ సోడా చిటికెడు వేసుకొని మనం కరగబెట్టుకున్న నెయ్యి కొంచెం వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే అలాగే నెయ్యి కూడా కరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇదేమో షుగర్ పాకం అనమాట. ఇది లేత పాకం ఉండకూడదు, మరి అంత ముదురు పాకం ఉండకూడదు అనమాట. మీడియంగా ఉండాలి. ఇలా చేతికి ఇలా కొంచెం బంకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న పాలు పొడి వేసి కొంచెంగా ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలన్నమాట. నీట్ గా ఉండలు లేకుండా. ఇదేమో నెయ్యి కరిగించి వేసుకోవాలి. ఆయిల్ అసలు వేయకూడదు అనమాట. ఇది నెయ్యితోనే చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటది. బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. అలాగే మాడిపోకుండా కూడా చూసుకోవాలి. నాకైతే లైట్ గా మాడింది. పాల పొడితో చేయడం వల్ల మెత్తగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కోవిడ్ లో ఉంటున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. స్పీడ్ బయట ఉండడం కంటే మన చేతులతో చేసుకుని తింటే ఆనందమే వేరు. పాల మైసూర్ పాక్ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.